ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరుగుతుండే అసాంఘికమైన కార్యకలాపాలు అన్నిటిపైన మీరు దృష్టి సారించండి ఎస్పీ గారు. ఇక్కడ వీళ్ళు చేస్తానేదంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే. ఇక్కడ ఎవరెవరు ఏమేం చేస్తారని అన్ని విషయాలు ఇక్కడ ఉండే పోలీసులకు తెలుసు. ఆ పోలీసులు బాధ్యతగా పని చేయాలి అనుకుంటే వారి బాధ్యతగా పని చేయకుండా దొంగల చేతులకు సంఖ్యలేయాల్సిన పోలీసుల యొక్క డ్యూటీకి, విధికి, నిర్వహణకు సంఖ్యలేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? వాళ్ళకు అనుకూలంగా పని చేయకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు, వీఆర్లో పెడతారు. దానికోసం వాళ్ళ పని చేయాలా. వాళ్ళు పని చేసేటప్పుడు ఎట్లా వాళ్ళు పని చేస్తున్నాం కాబట్టి మనం కొంత లాభపడదాంలని చెప్పి వాళ్ళలో కొంతమంది అవినీతి పరులైన అధికారులు లంచాలకు మరిగింటారు. ఎంత యువత పాడైపోతుంది ఈ ఊర్లో అంటే, తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి ఈ ఊర్లో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా బంగ్యాకు దొరుకుతుంది. నేను బంగ్యాకు తెచ్చి ఇక్కడ ప్రదర్శించి మీకు చూపించగలను. కిరాణా షాప్ లేకపోతే ఒక కాల్గేట్ టూత్పేస్ట్ అంటే ఎట్లా తీసుకురావచ్చునో ప్రొద్దుటూరులో బంగ్యాకు కూడా ఆ విధంగా తీసుకురావచ్చు ఎస్పీ గారు. నేను తెచ్చి ఇక్కడ పెట్టి మీకు ప్రదర్శన చేయగలను. కానీ బంగ్యాకు అమ్మేవాన్ని మీరు పట్టుకోవాలా, కేసు పెట్టాలా? బంగ్యాకు తాగేవాన్ని తాగనీయకుండా చూడాలా? ఈ బంగ్యాకు అమ్మేవానికో, జూదాలు నిర్వహించేవానికో వత్తాసు పలికే రాజకీయ నాయకుల చేతులకు బేడీలు వేయాలా? కానీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుండే ఈ తరుణంలో మేము బంగ్యాకి చూపించినామనుకో, బంగ్యాకు నీ దగ్గర ఉండకూడదు కదా. నిషిద్ధమైనటువంటి, నేరానికి అనుకూలమైనటువంటి ఆ వస్తువు నీ దగ్గర ఉండకూడదు కాబట్టి నీ మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తామని చెప్పి మమ్మల్ని రిమాండ్ పంపిస్తారు. ఆడవాళ్ళని కూడా పంపిస్తారు లాస్ట్కి. దానికోసం నేను తెచ్చి చూపించలేకపోతానా? లేకపోతే బంగ్యాకు కూడా ఈ ఊళ్ళో పేస్ట్ లాగా, సబ్బులాగా దొరుకుతుంది. ఎక్కడ చూసినా యువత తాగి మత్తుకు బానిసలైపోయి, శక్తి నిర్వీర్యమైపోయి, సోమరులైపోయి, అసలు వారు 25-30 సంవత్సరాల పిల్లలు, నేను నిజమే చెప్తా ఉన్నా, వివాహానికి కూడా తరంగారు వాళ్ళు. 25-30 సంవత్సరాల యువకులు బంగ్యాకు మరిగితే గంజాయికి, దాంపత్య జీవిత సుఖానికి కూడా వాళ్ళు తరంగారు. వాళ్ళ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. వాళ్ళ తల్లిదండ్రుల బాధ. బంగాకి దాగే ఈ ఊర్లో పిల్లల యొక్క తల్లిదండ్రులపై మీరు అడగండి, వాళ్ళు చెప్తారు కథలుగా. వీటిని నియంత్రించరు తెలుగుదేశం పార్టీ అడ్డం. క్యాష్లో అయితే ఎంత ఎక్కువైపోయింది ప్రొద్దుటూళ్ళు అంటే, గోవాకు, క్యాష్నోకు. ఇది నేను బాగా చెప్తాను ఎస్పీ గారికి. ఇక్కడ ప్రారంభమైనటువంటి ఈ గోవా ట్రిప్, క్యాష్నో అనే జూదం మెల్లగా ప్రొద్దుటూరు నుంచి కడపకు చేరుతుంది, కడప నుంచి ఆర్లగడ్డ చేరుతుంది, నంద్యాల చేరుతుంది, కర్నూలు చేరుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్కృలంకంగా వ్యాప్తి చెందుతుంది. ఇది ప్రొద్దుటూరులో ప్రారంభమైనటువంటి ఈ క్యాషినో జూదాన్ని ప్రారంభ దశలో మీరు అణిచివేయకపోతే క్యాన్సర్ కణాలు శరీరాన్ని ఏ విధంగా సర్వనాశనం చేసి మనిషి ప్రాణాన్ని తీస్తాయో, ఇది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధనికుల యొక్క, వ్యాపారస్తుల యొక్క పిల్లలను సర్వనాశనం చేస్తుంది. ప్రొద్దుటూరు నుండే వ్యాపారస్తులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ పిల్లల మీదనే టార్గెట్ చేస్తున్నారు. డబ్బు ఉంది కాబట్టి, జూదం ఆడగలిగిన స్తోమత, డబ్బు ఇవ్వగలిగిన స్తోమత ఉంది కాబట్టి వ్యాపారస్తుల యొక్క పిల్లల మీద టార్గెట్ చేస్తున్నారు. వ్యాపారస్తులారా, ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాపారస్తులారా, ఇది తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నలో జరుగుతుంది. పేపర్లో స్పష్టంగా రాసినారు, పేర్లు కూడా రాసినారు. నా నోటితో చెప్పడం ఎందుకు? వైఎంఆర్ కాలనీ అన్నారు, ఇంకోటి అన్నారు, అన్ని చెప్తున్నారు. ఎవరెవరైంది? ప్రతి నెలకు ఒకసారి, ప్రతి 2 నెలలకు ఒకసారి, ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక ట్రిప్. అక్కడికి పోయిన తర్వాత జూదం ఒకటేనా లభ్యమైంది? దాంట్లో వ్యభిచారం, పిచ్చలు పెట్టి తాగుడు.